ముఖ్యమంత్రిగా హీరో విజయ్, ఇక అపోజిషన్ లీడర్ గా మరో హీరో ఉదయనిధి స్టాలిన్. ఈ విధంగా తమిళ పొలిటికల్ పిక్చర్ లోనే కాదు, తమిళనాడు అసెంబ్లీలో కూడా కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ సెట్ అయింది. ఇప్పటికైతే క్లియర్ కట్ గా బయటపడలేదు, కానీ ప్రభుత్వ మార్పిడి తర్వాత కూడా కాలీవుడ్ లో స్పష్టమైన చీలికొచ్చేసింది. ప్రభుత్వాన్ని ఎండగట్టే సెక్షన్ ఒకటి, విజయ్కి డిఫెన్స్ గా నిలబడే సెక్షన్ ఇంకొకటి. మరి షో టైం షురూ అయినట్టేనా? కాలీవుడ్ లో దళపతి ఫ్యాక్టర్, సపోర్ట్ గా ఒకరు, అపోజిషన్ లో ఇంకొకరు. విశాల్ క్వశ్చన్లు, అరుణ్ విజయ్ క్లారిటీలు. లోకనాయకుడు ఒకలా, సూపర్ స్టార్ ఇంకోలా. విజయ్ సర్కార్ కి సినిమాటిక్ టచ్. తమిళనాట విజయ్ ప్రభుత్వం కొలువు తీరి కేబినెట్ బెర్తులు ఖరారై పోర్టుఫోలియోలు ఫిక్స్ అయ్యి అవగానే కొత్త మంత్రులపై ఫోకస్ పడింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖను తీసుకున్న రాజ్మోహన్ బ్యాక్గ్రౌండ్ మీద అనుమానాలు వచ్చేశాయి. కాలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్సియల్ గా పేరున్న హీరో విశాల్ విజయ్ కేబినెట్ కూర్పును ప్రశ్నిస్తూ పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఇండస్ట్రీ మీద జీరో నాలెడ్జ్ ఉన్న రాజ్మోహన్ ను సినిమా మంత్రిగా ఎలా ప్రమోట్ చేస్తారు? అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమ గురించి ఆయనకేం చెప్పుకుంటాం? ఆయన ఎలా బాగు చేస్తారు? ఇలా క్వశ్చన్ మార్కుల్ని పోస్ట్ చేశారు హీరో విశాల్. ప్రొడ్యూసర్లకు, ప్రొడక్షన్ హౌస్లకు ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. 30 ఏళ్ల పాటు హీరోగా ఉన్న మీరు సినిమాటోగ్రఫీ శాఖను ఉంచుకుంటే బెటర్ గా ఉండేది అని సీఎం విజయ్ ను ఉద్దేశించి హింట్ కూడా ఇచ్చారు. మినిస్టర్ రాజ్మోహన్ ను కించపరచడం నా ఉద్దేశం కాదు అంటూనే విశాల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి కూడా. ప్రభుత్వమే నడిపేలా టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రేక్షకుడిపై భారం తగ్గించాలని, లోకల్ బాడీ ట్యాక్స్ ను రద్దు చేయాలని, చిన్న సినిమాలకిచ్చే సబ్సిడీని పెంచాలని ఇలా పరిశ్రమ తరపున అర్జీలు పెట్టుకున్నారు హీరో విశాల్. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి పర్ఫార్మెన్స్ మీద ఆయనకున్న డౌట్లే ప్రస్తుతానికి సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీ. సోషల్ మీడియాలో విశాల్ ట్వీట్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా రచ్చ మొదలైంది. విశాల్ ట్వీట్ పై వెంటనే స్పందించారు మరో హీరో అరుణ్ విజయ్. ప్రజల విశ్వాసంతో సీఎం అయిన విజయ్ ని గౌరవిద్దాం, విమర్శించడం మాని పరిశ్రమ తరపున అండగా నిలబడదాం అని పిలుపునిచ్చారు. విశాల్ పేరును ప్రస్తావించకుండానే అరుణ్ విజయ్ పెట్టిన పోస్ట్ కూడా ట్రెండింగ్ లో ఉంది. అటు సీనియర్ హీరో మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సీఎం విజయ్ ని కలిసి విషస్ తెలియజేశారు. పరిశ్రమకు తోడుగా నిలబడాలంటూ 6 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రారంభించాలని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు. రోజుకి 5 షోలకి అనుమతి, సినిమాలకు 8 వారాల ఓటీటీ విండో, ఫిల్మ్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ స్కీమ్, యాంటీ పైరసీ టీమ్, ఇలా కమల్ రిక్వెస్ట్ల జాబితా బలంగానే ఉంది. మరి విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మన పరిశ్రమ నుంచి అధికారంలోకి రావడం గర్వకారణమని కమల్ హాసన్ విజయ్ కి కితాబునిస్తే, ఓడిపోయిన స్టాలిన్ తనకు మంచి స్నేహితుడు అంటారు సూపర్ స్టార్ రజనీకాంత్. విజయ్ తప్పటడుగులు వేస్తున్నారని హీరో విశాల్ దెప్పిపొడిస్తే, మన విజయ్ ని మనమే నొప్పించకూడదని అరుణ్ విజయ్ మెసేజ్ ఇస్తారు. ఇలా 2 వర్గాలుగా చీలిపోయి రెడీ కెమెరా యాక్షన్ అంటోంది కాలీవుడ్.